నేను ఎక్స్పెక్టే చేయలేదు పెరుగు వంకాయ రెసిపీ ఇంత చాలా బాగుంటుందని. దీన్ని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా దీని టేస్ట్ చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వంకాయలు తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాము. అట్లా కట్ చేసుకున్న తర్వాతకి ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పెప్పర్, ఆయిల్, ఒక పావు ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని అందులో మనం వంకాయలు కట్ చేసుకున్న ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇలా అన్నిటికీ పట్టేలాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసేసి వంకాయలని షాలో ఫ్రై చేసుకుందాము. మరి డీప్ ఫ్రై చేసుకోకుండా నార్మల్గా ఫ్రై చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాతకి మనం వీటిని ఒక ప్యాన్లోకి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మనం ఇలా బుట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక కప్పు పెరుగు తీసుకొని అది స్టీర్ చేసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, అలానే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కారము, ఉప్పు వేసుకొని దాన్ని కలుపుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చేసుకున్న పెరుగుని మనం ఫ్రై చేసిన వంకాయ పీసెస్ మీద వేసేసుకొని అలానే ఈ తాలింపు కూడా వేసేసుకొని ముక్కలు విరగకుండా కలుపుకుందాము. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. దీన్ని అన్నంలోకి సర్వ్ చేసుకున్నా కానీ అలాగే చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.